ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి ఒక ఎంపీ అయ్యుండి ఆయన మాట్లాడిన మాటలకు మరి ఇప్పుడు నేనేమన్నా తిట్టినా అంటే సంధ్యారెడ్డి తిట్టింది అంటారు. మీరు మాట్లాడడం కరెక్టేనా? ఈటెల రాజేందర్ అన్న ఖర్చు పెట్టుకోవద్దు ఇవన్నీ ఉట్టివా అంటే మీకు ఇలా రాజకీయ భిక్షను పెట్టిన తెలంగాణ ప్రజలు బీసీలు ఇలా బీసీ బిడ్డ వాళ్ళు ఎందుకు చెప్పుకుంటున్నావు? నేను బీసీ బిడ్డను, నాకు ముఖ్యమంత్రి పదవి కావాలి, నాకు అధ్యక్షుడి పదవి ఎందుకు చెప్పుకుంటున్నావు? నీ కులాన్ని మరి కులం గురించి చెప్పుకోకు. నువ్వు ఇలా బీసీలను నువ్వు కించపరుస్తున్నావు. మేము 100% అహర్నిశలు మేము జీవన్ పాస్ చేసి పంపించినాం. మీరు ఈ రకంగా వెనకంగా గోతులు దోవుతున్నారు. మీరు రాజకీయాలు అనేది శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆరే, అదన్నా చూసి నేర్చుకో. నువ్వు ఏమయ్యా నువ్వు కూడా అట్లా మాట్లాడితే ఇలా తెలంగాణలో నీ మీద కొంచెం సానుభూతి ఉండే. నువ్వు కూడా ఇట్లా మాట్లాడి అంటే ఏమనుకుంటారు? ప్రజలల్లో తిడితే హైలైట్ అవుతుంది అనుకుంటారా? అది కాదు. ఒక్కడే గుర్తుపెట్టుకోండి, మంచి ఉన్నా చెడున్నా రాజకీయాలలో నెల రోజులున్నా 2 నెలలున్నా ఒక నాయకత్వంతో పేరు జీవితకాల దశాబ్దాల కాలం చరిత్ర నిలిచిపోయే విధంగా మాట్లాడండి. కానీ మీరు ఇట్లా ప్రజలను ఆందోళన చేయకండి. మీకైతే వాస్తవం కూడా ఎలక్షన్లు వచ్చినా మీకు గ్రామాలల్లో మీకు సర్పంచ్ గెలవడు, మీకు వార్డు నెంబర్ అయితే గెలవడు. అది మాత్రం డ్యామ్ షూర్.